రోజు జనవరి 30, 1948. రోజులాగే ఆ రోజు కూడా సాయంత్రం ఈవినింగ్ ప్రేయర్స్ కోసం మహాత్మా గాంధీ తయారవుతున్నారు. సాయంత్రం పూట ప్రార్థనలు సాధారణంగా 5 గంటలకు మొదలవుతాయి. న్యూఢిల్లీలోని బిర్లా హౌస్లో ఈ ప్రార్థనలు జరుగుతాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. మహాత్మా గాంధీ గారితో ఆయనకు ఒక మీటింగ్ ఉంది. తన కూతురు కూడా ఆ మీటింగ్లో పాల్గొనవలసి ఉంది. మీటింగ్ సాయంత్రం 5 గంటలకు ఫిక్స్ అయింది. 5:10 మహాత్మా గాంధీతో పాటు మీరాబేన్ అనే బ్రిటిష్ వనితను ఆశ్రమంలో తీసుకున్నారు. మహాత్మా గాంధీ వెంట అబ్బా మరియు మను ఉన్నారు. సర్దార్ పటేల్ వెళ్లిపోయిన అనంతరం వాళ్లను రమ్మని చెప్పారు. బిర్లా మందిర్కు సంబంధించిన ఒక ఉద్యోగి గాంధీ గారి వెంట ఉన్నారు. మరి కాసేపట్లో మహాత్మా గాంధీ దారుణ హత్యకు గురి కాబోతున్నారని, ఆయన గుండెల్లో 3 బుల్లెట్లు దూసుకుపోతాయని గాంధీ గారికి కానీ ఆయన చుట్టూ ఉండే మరెవరికి కానీ తెలియదు. అది ఊహలకే అతీతం కదా. హంతకుడి పేరు నాథూరామ్ గాడ్సే. ఒక హిందూ నేషనలిస్టు. హిందూ మహాసభ అనే ఒక గ్రూప్కి సంబంధించిన వాడు. గాంధీ గారిని హత్య చేయడానికి కారణం ఏమిటంటే ముస్లిమ్స్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడని, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని నిధులను పాకిస్తాన్కు బదిలీ చేయడానికి పట్టుబట్టి సహకరించాడన్నది ముఖ్య కారణాలు.